హెడ్డింగ్‌కు పాకిస్తాన్ కాల్పులు అని ఎందుకు పెట్టానంటే థంబ్‌నెయిలు పాకిస్తానోళ్ళు కాలుస్తున్నారు. మనం కాల్చాలనుకోవట్లేదు. భారత సైన్యం పాకిస్తాన్ మీద కొడతది. అదేదో చాచి చెంపదెబ్బ గాదు, మొట్టికాయ గాదు, ఓ గట్టిగా తలకాయ పగలగొడతది. అలాగని చంపేయలేము. ఎందుకంటే ఓ దేశాన్ని చంపేయడం ఎవడి వల్ల గాదు. ఉక్రెయిన్‌ని రష్యా ఏమన్నా చేయగలిగిందా? లేకపోతే పాలస్తీనాని ఇజ్రాయెల్ ఏమన్నా చేయగలిగిందా? గట్టి దెబ్బలు కొడతారు. తలకాయ పగిలే దెబ్బలో లేకపోతే ప్రాణాలు బతికున్నామా అన్నంతటి భయం కల్పించే దెబ్బలైతే కొడతారు. అది కొడతారు ఖచ్చితంగా మనవాళ్ళు కూడా. అయితే సమస్యల్లా ఈ లోపుగా పాకిస్తాన్ వాస్తవంగా నిన్ననే ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ రాజ్యసభ లాంటిది. మనకి ఇక్కడ లోక్సభ, రాజ్యసభ ఎట్లాగో అక్కడ వాళ్ళ ఎగువ సభలో ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. కాశ్మీర్‌లో జరిగినటువంటి దాడిని మా దేశంతో ముడిపెట్టద్దు, మాకు సంబంధం లేదని. మరి నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు నిన్న కాల్పులు జరుపుతున్నావు, ఇవాళ కాల్పులు జరుపుతున్నావు? నిన్న పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది, ఇవాళ పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. కాకపోతే పిచ్చెదవలు కాల్చాలి డైరెక్ట్‌గా చేయాలనుకుంటే దమ్ముంటే డైరెక్ట్‌గా మోటార్లు తీసుకొస్తారో లేకపోతే మిస్సైల్ తీసుకొస్తారో చేస్తే దానికి తగిన సమాధానం భారత్ కూడా చెప్తుంది. అయి కాకుండా గన్సుతో కాలిస్తే ఏముంటది? ప్రాక్టీస్ చేసుకోవడం తప్పించి. దానికి ఆటోమేటిక్‌గా మన వాళ్ళు ఘాటైనటువంటి సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కాల్పులు నిన్నటి నుంచి ప్రారంభమై కొనసాగుతా ఉన్నాయి.